మీ అందరి సంగతి తేల్చడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటన్నయ్యా అలా విచిత్రంగా చూస్తున్నావు? తనని వదులుకోవాలనుకుంటున్నాడు చూడు, వాడయ్యా దురదృష్టవంతుడు. ఓం తస్య ధీరాః ప్రజానంతి యోనే మరీచీనామతిమిచ్చంతే విదసః దేవేభ్యో ఆతపతియో దేవానాం. ఇప్పుడు కాబోయే వధువరులిద్దరూ గుంజబాదిన గుంతకి నమస్కారం చేసుకోండమ్మా. ఆగు నాయనా, మీరు మళ్ళీ వచ్చారేంటి? నేను పిలిచింది కాబోయే భార్యాభర్తలిద్దరిని. వాడే కాబోయే భర్త. మరి ఈ అమ్మాయి ఎవరు? ఆ భర్తకు భార్య. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ కాబోయే భర్తకి కాబోయే భార్య. కన్ఫ్యూజన్ గా ఉంది కదూ. ఎక్కువ ఆలోచించకుండా పూజ చేయండిలే. అలాగే నాయన. ఓం తస్య ధీరాః ప్రజానంతి యోనే మరీచీనామతిమిచ్చంతే విదసః దేవేభ్యో ఆతపతియో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మణే రుచం బ్రాహ్మం దనయంతః దేవాగ్రేత ప్రవన్నం ఎస్తమేవం బ్రాహ్మణో విద్యాతో తస్య దేవా సన్వచేరిచతే లక్ష్మీ చ పత్యో అహోరాత్రే వారస్మే నక్షత్రాని రూపం అస్మినో వ్యాప్తం ఇష్టం మనుషానాం అముం మనుషానాం సర్వం మనుషానాం. ఇప్పుడు అందరూ కలిసి గుంజన బాతండమ్మా. ఓం దత్తం యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం జిగాత భేషజం చిన్నాస్తు దిపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, కాబోయే భార్యాభర్తలిద్దరూ కొబ్బరికాయలు కొట్టండి. అయ్యో అయ్యో, కాబోయే వధువు కొబ్బరికాయ కొడితే ఇలా కుళ్ళిపోయిందేంటి? అపచారం అపచారం. దీన్ని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. దీన్ని పెళ్లి చేసుకుంటే ఈ కొబ్బరికాయ లాగా ఈ ఇల్లు మీ మనుషులు కూడా కుళ్ళిపోతారు. ఈ పెళ్లి క్యాన్సిల్. అన్నయ్య ఆగు, నీకు తెలీదేమో, ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా మంచిది. ఇలా పెళ్లి కూతురు కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఈ ఇంటికి కాబోయే వధూవర్లకి పూర్తిగా దిష్టిపోయినట్టే. లేదు, నీకు సరిగ్గా తెలియదులే చెల్లెమ్మా. కావాలంటే పంతులు గారిని అడుగు. అవును బాబు, కొబ్బరికాయ కుళ్ళిపోవడం చాలా మంచిది. చిచి, కష్టపడి కుళ్ళిపోయిన కాయని మరీ ఏరి తెచ్చాను, అయినా లాభం లేకుండా పోయింది. మొత్తం దీనికి అనుకూలంగా జరుగుతున్నాయి ఏంటి? అంతా దీని టైం. పూజ అయిపోయింది కదా, ఇంకా పదండి.
ఏదేమైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఇదే మహాకాళికా వనం. ఇది చాలా భయంకరమైన అడవి. ఇంత భయంకరమైన అడవికి మనం వచ్చిన పర్పస్ ఏంటి సార్? ఈ అడవిలో తుమ్సా, సఫీబా, పర్గబా, విదేశ్రీ, తిరికి అనే 5 మొక్కలుంటాయి. ఇప్పుడు వాటిని మనం సంపాదించాలి. ఎందుకు సార్? వాటితో అంత ముఖ్యమైన పని ఏంటి? చెప్తాను, ఇలా రండి. ఈ రాళ్ళను చూడండి. ఈ మ్యాప్ ఆధారంగా చూస్తే ఆ 2 రాళ్ళు ఇవే. కానీ ఈ రాళ్ళకి మీరు చెప్పే విషయానికి సంబంధం ఏంటి సార్? ఉంది. ఆ 5 మొక్కల రసాన్ని కలిపి ఈ రాళ్ల మీద పుయ్యాలి. అలా పుయ్యగానే 2 రాళ్ళు మాయమవుతాయి. ఆ మొక్కలు కలిపినంత మాత్రాన ఈ రాళ్లు మాయమవడం ఏంటి సార్? ఆ 5 మొక్కలు కృత్తికా నక్షత్రం రోజున వృషభంలో రవి, చంద్రుడు, రాహు కలుసున్న టైంలో మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు గనుక మనం ఈ అవకాశం మిస్ అయ్యామంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు కానీ ఈ అవకాశం రాదు. అలా ఈ రాళ్ళు మాయమైపోతే మనకేం తెలుస్తుంది సార్? ఈ 2 రాళ్ళు మాయమవ్వగానే ఒక రహస్యం బయటపడుతుందని గ్రంథంలో రాసింది. ఆ రహస్యం ఏంటనేది ఆ గ్రంథంలో ఏం లేదు. ఇదిగోండి, ఇవే ఆ మొక్కలు. చూడండి. ఇప్పుడు మనం అందరం కలిసి మొక్కలు ఎక్కడున్నాయో వెతకాలి. ఇంత పెద్ద అడవిలో ఇవి ఎక్కడుంటాయని వెతుకుతాం సార్. చూడండి, ఈ మొక్కలు చూడ్డానికి చాలా సాధారణంగా ఉంటాయి, కానీ ఒక్కో మొక్కలో ఒక్కో గుణం ఉంటుంది. మొదటిది తుమ్సా. ఇది తీయగా ఉంటుంది. రెండవది షవిబా. అది పుల్లగా ఉంటుంది. మూడవది వర్గబా. ఇది కారంగా ఘాటుగా ఉంటుంది. నాలుగవది విదేశ్రీ. ఇది ఉప్పగా ఉంటుంది. ఇక చివరిది 5వది తిరికి. ఇది వగరుగా ఉంటుంది. చెప్పిందందరికి అర్థమైంది కదా? ఇక ఒక్కొక్కళ్ళు స్ప్రెడ్ అయ్యి మొక్కల్ని వెతికి తీసుకురండి. అలాగే సార్. వెళ్ళండి.
ఇవిగోండి సార్, మా ముగ్గురికి 3 మొక్కలు కనిపించాయి. ఇదిగోండి సార్ నాకు దొరికిన మొక్క. సార్ నాకు ఈ ఒక్క మొక్కే దొరికింది. ఇదిగోండి సార్ మొక్క. నాకు కూడా ఒక మొక్క దొరికింది. మొత్తం 5 మొక్కలు సరిపోయాయి. ఇప్పుడు వీటిని నూరి వీటి నుంచి రసం తీయాలి. ఇటువంటి సార్ నేను నూరుతాను. ఇదేంటి సార్, ఉన్నట్టుండి ఇలా చెడు వాసన వస్తుంది? ఆ వాసన ఎక్కడి నుంచో కాదు, ఇదిగో ఆ మొక్కల నుంచి వస్తుంది. వీటిని నూరి అన్ని రసాల్ని కలపాలి. అయితే మొత్తం 5 మొక్కలు నూరి ఆ రసం తయారు చేసేంత వరకు మనకి వాసన తప్పదనుకుంటాను. ఏంటి సార్ ఇది? ఇది నూరడానికి చాలా కష్టంగా ఉంది. ఎంత నూరినా తిరగడం లేదు. ఆ మొక్కల ప్రత్యేకతే అది. వాటిని నూరడానికి చాలా టైం పడుతుంది. మనం చాలా ఓపిగ్గా వాటిని నూరడం తప్ప వేరే మార్గం లేదు. బాడీ అంటే పులిసిపోయినట్టు బాగా టైర్డ్గా ఉంది. నా బాడీకి రిలాక్స్ కావాలి. రిలాక్స్ రిలాక్స్. Relax. 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 ఏంటిదంతా? అది మైండ్ రిలాక్సేషన్ కోసం ఫారెన్ నుండి తెచ్చుకున్నాను. కాదన్న కనపూర్ణ. నా కొడుకు మందు మానేశాక ఈ ఇంట్లో ఏ మందు బాటిల్ కూడా కనిపించకూడదని అనుకున్నాను. కానీ మీరు ఏదోలా తీసుకొచ్చి ఇంట్లో పెడుతూనే ఉంటారు. అది కాదన్న పూర్ణ, అబ్బాయి ఎలాగో మందు మానేశాడు కదా, ఇంట్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? ఏదో కాస్త రిలాక్స్ అవడం కోసం 2 పెగ్గులు తాగుతాను. 2 అంటే 2 పెగ్గులు. 2 పెగ్గులు? 2 పెగ్గులు. 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగకూడదు మరి. తాగను, అస్సలు తాగను. సరే మరి తాగండి. నాకు తెలుసు బంగారం, నువ్వు కాదన్నమని. 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగితే మాత్రం బాగుండదు చెప్తున్నా. అబ్బే, నువ్వే చూస్తావుగా. అన్నపూర్ణ, మంచింకి కొంచెం జీడిపప్పు కూడా. తాగడమే పెద్ద ఫ్యాట్,
దానికి తోడు కొలెస్ట్రాల్ కూడానా? ఏదో అప్పుడప్పుడే కదా. సర్లేండి, తీసుకొస్తానుండండి. సరే సరే, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉమ్. రిలాక్స్. 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 ఈరోజు ఎలాగైనా నా బాడీ రిలాక్స్ అవ్వాల్సిందే. రిలాక్స్డ్ గా ఉంది. అన్నపూర్ణ, జీడిపప్పు తీసుకొస్తున్నానుండండి. ఆ, మీకన్నిటికీ తొందరే. ఇదిగోండి. ఆ, ఆ. అన్నపూర్ణ, అదే చేత్తో కాస్త సోడా, ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చిపెట్టవా? తాగేది 2 పెగ్గులు. ఎందుకండి మీకింత బిల్డప్? ఆ, ఈ మాత్రం అరేంజ్మెంట్స్ లేకపోతే కిక్కుండదు అన్నపూర్ణ. నువ్వెళ్ళి పట్రా. హ్మ్. తీసుకోండి. తాగేదెప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో. కాస్త నవ్వుతో ఇవ్వచ్చు కదా అన్నపూర్ణ. తీసుకొచ్చేవడమే ఎక్కువ. ఇంకా అందులో నవ్వులు ప్రేమలు. నా వల్ల కాదులేండి, మీరు కానివ్వండి. ఆహాహాహా. ఈ ఫారెన్ బ్రాండ్లన్నీ ఇంతే. అసలు సీసాలో మందున్నట్టుగానే ఉండదు. ఇదేంటి, ఒక్క చుక్క కూడా లేదు? సీసా ఖాళీగా ఉందేంటి? అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఏంటండి? ఇప్పుడేగా ఫుల్ బాటిల్ పెట్టింది. ఫ్రెష్ వచ్చేలాగా ఎవరు తాగేశారు?